హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను క్రియేషన్స్. ఈరోజు మేము హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన నెహ్రూ జువాలజికల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. హైదరాబాద్లో అతిపెద్ద జూ పార్క్స్లో ఇది ఒకటి అన్నమాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఈ జూ పార్క్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి బహదూర్పూర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది. అండ్ జూ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే ఉంది. అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. అండ్ ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి ఏమో 100 రూపీస్ అండ్ చైల్డ్కి 50 రూపీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం, అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. స్టార్టింగ్ వెళ్ళడంతోనే ఇక్కడ ఒక పెద్ద పాండ్ ఉంది, అందులో అయితే టాటాయిస్లు అయితే చాలా ఉన్నాయి. మంచిగా అనిపించింది మాకు. అన్నయ్య అయితే చాలా ఎంజాయ్ చేశాడు. వీటి మధ్యలో చిన్న చిన్న గుడిసెలు వేసి అందులో కోతులు ఉన్నాయి, కొండెంగలు అంటారు. అవి ఆ మధ్యలో ఉన్నాయి చూడండి, అటు ఇటు దుంకుతున్నాయి. స్కూల్ పిల్లలు ఇట్లా చాలా మంది వచ్చారు, వాటిని చూసుకోవడానికి చాలా అల్లరి చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అక్కడ నుండి ముందుకు వెళ్ళాక అక్కడ అయితే క్యాట్ జోన్ అయితే ఉంది. కొన్ని టైప్స్ ఆఫ్ క్యాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీర్ క్యాట్ అంటే భలే ఉంది, అసలు చూడనీకి కూడా ఏదో వింతగా అనిపిస్తుంది. రెండు ఉన్నాయి, భలే ఆడుకుంటున్నాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాట్, కానీ మాకు కనిపించలేదు, పైనకి ఎక్కింది సరిగా కనిపించలే మాకు కూడా. కానీ దీని బోర్డు అయితే క్యాప్చర్ చేశారు చూడండి, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఇక్కడ ఇది సర్వల్ క్యాట్ అంట. ఇది సేమ్ మన చీతలానే ఉంది, మన చిరుతపులిలానే ఉంది, కానీ క్యాట్ ఫేస్ వచ్చేసింది. కానీ ఇందులో కూడా రెండు ఉన్నాయి, అవి కూడా భలే ఆడుకుంటున్నాయి. ఒకటి పడుకుంది, ఒకటేమో అటు ఇటు అందరినీ జనాలను చూసి అటు ఇటు తిరుగుతుంది. ఇదేమో జంగిల్ క్యాట్, మనం ఇంట్లో పెంచుకునే క్యాట్ లానే ఉంది ఇది, కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉంది అంతే, సేమ్ దానిలానే ఉంది. అలానే కొంచెం ముందుకెళ్తే అక్కడైతే టైగర్ బాబు అయితే మంచిగా పడుకుండు. ఇక టైగర్ పడుకుందిలే అని చెప్పేసి టైం ఎందుకు వేస్ట్ చేసుకుందామని మేము ఇంకా ముందుకు వెళ్ళాము. వచ్చే దారిలో రిటర్న్ అయ్యేటప్పుడు చూద్దామని. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడైతే చాలా డక్స్ ఉన్నాయి. చిన్నానికి అయితే చాలా ఆడైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ చూస్తుండు, వాని ఫేస్లోనే అర్థమైపోయింది మాకు అక్కడ ఎంత కుష్టతో ఉన్నాడో. ఇక అలానే చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళాక అక్కడైతే మంకీ జోన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మంకీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి అయితే లయన్ టైల్డ్ మంకీ, సేమ్ లయన్ లానే ఉంటుంది దాని తోకనైతే. కానీ ఇక్కడ అయితే ప్రతి ఎనిమల్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే బోర్డులో రాశారు. ఆ బోర్డు ద్వారా మనం అయితే దాని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు. దాని టైల్ చూడు లయన్ లానే ఉంది చూడు. మావాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో, డ్యాన్స్ చేస్తుండే అక్కడ. అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తే వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అలానే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఒక కోతి కనిపించింది, అది ఆఫ్రికన్ కోతి. ఇదైతే ఆఫ్రికాలో ఉంటాయంటే ఇలాంటి కోతులు. వాటి ముక్కు అయితే సేమ్ పిగ్ లానే ఉంది ముక్కు. కానీ ఈ పార్క్ లో అయితే ఆల్ టైప్స్ ఆఫ్ కోతులు అయితే ఇక్కడే ఉన్నాయి. మనం అన్ని చూసుకోవచ్చు, వాటిని అన్నిటినీ ఒకేసారి చూసుకొని వాటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవచ్చు. అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ నుండి వచ్చాయని అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం వాటి గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే ఇది స్క్వారల్ మంకీ అంటే దాని తోకనైతే సేమ్ మన స్క్వారల్ లానే ఉంది చూడండి. అలానే ఇంకా ముందుకెళ్తుంటే అక్కడ బటర్ఫ్లై పార్క్ అయితే కనిపించింది. అక్కడైతే బటర్ఫ్లై ఫ్రేమ్ అయితే చాలా బాగుంది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ లో అయితే చాలా మంది ఫొటోస్ ఇట్లా దిగారు. మేము కూడా ఫొటోస్ దిగి లోపలికి వెళ్తే బయలుదేరాము. కానీ లోపలికి వెళ్ళాక బటర్ఫ్లైస్ అయితే కనిపించలేదు మాకు, వెతుక్కోవడానికే సరిపోయింది బటర్ఫ్లైస్ ఎక్కడ ఉన్నాయని. కానీ అక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ పూల మొక్కలు అయితే చాలా ఉన్నాయి. కానీ స్మెల్ అయితే చాలా బాగుంది ఆ పార్క్లో అయితే వెళ్ళినందుకు. అయితే బటర్ఫ్లైస్ అయితే ఎక్కువ కనిపించలే, కానీ ఫ్లవర్స్ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని బటర్ఫ్లైస్ అయితే కనిపించినాయి, ఇక్కడ చూడండి.
సరేలే బటర్ఫ్లైస్ అయితే ఎక్కువ లేవు అని కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేసాము. బటర్ఫ్లైస్ దొరకతలేవు అని ఇక్కడైతే ఒక్కటి బటర్ఫ్లై ఎగురుతున్నట్టు కనిపిస్తే అదైతే వీడియో తీసాను. ఫ్లవర్ పైన ఉంది బ్లాక్ బటర్ఫ్లై. స్కూల్ పిల్లల్ని అవుటింగ్ తీసుకెళ్ళాలన్నా ఫ్యామిలీ తోటి బయటకు వెళ్ళాలన్నా కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వాటిని. ఎందుకంటే చిన్నపిల్లలకు యానిమల్స్ అన్నా బర్డ్స్ అన్నా చాలా ఇష్టం. వాటిని చూసి వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు, పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు. అలాగే వాళ్ళకు కూడా లైఫ్లో ఒక మెమరబుల్ డేగా ఉండిపోతుంది ఇలాంటి మూమెంట్. ఇక్కడైతే ఫాక్స్ జోనం. ఇక్కడ ఈ ఫాక్స్ చూడండి ఎంత క్యూట్గా ఇస్తుందో, దాని ఫేస్ అయితే ఎంత ఇన్నోసెన్స్గా ఉంది చూడనికి. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళాక మాకైతే మళ్ళీ టైగర్ బాబు అయితే కనిపించాడు. టైగర్ చూడనికి అయితే చాలా పెద్దగా ఉంది. అయితే దాన్ని చూడనికి అయితే భయం వేస్తుంది కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే లైవ్లో దగ్గర నుండి టైగర్ని చూడడం అయితే థ్రిల్లింగ్గానే అనిపిస్తుంది కదా. బెంగాల్ టైగర్ 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 ఇక ఇక్కడైతే మాకైతే జింకలు అయితే కనిపించినాయి. జింకలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ గడ్డి అయితే మేస్తున్నాయి. చూడనికి చాలా క్యూట్, అసలు ముట్టుకోవాలనిపించింది వాటిని అయితే, కానీ మనకు పోనీకి అయితే ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడైతే ఇవి గుంట నక్కలు. గుంట నక్కలు అయితే ఇక్కడ 3 ఉన్నాయి. చూడడానికి అయితే హైట్ చిన్నగా ఉన్నాయి, సేమ్ క్యాట్ లానే ఉన్నాయి కానీ ఫేస్ అయితే నక్కలాగా ఉంది. అలానే ముందుకెళ్తుంటే ఇక్కడైతే హైనగర్ అయితే కనిపించారు. హైనగర్ అయితే మంచి బజ్జున్నారు. అసలు ఎంత దాన్ని లేపడానికి ఎంత ట్రై చేసినా కూడా లేవలేదు, ఇక పడుకుందని చెప్పేసి మేము కూడా ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక్కడ గ్రే వోల్ఫ్ అయితే కనిపించింది. వోల్ఫ్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇక్కడైతే చిరుతపులి అయితే కనిపించింది. అసలు అది ఒకటే దగ్గర అటు ఇటు కంగారుగా తిరుగుతుంది. అట్లా ఎందుకు తిరుగుతుందో మాకే అర్థం కాలే. కానీ ఒకేసారి అయితే చాలా గట్టిగా గాండ్రించింది. ఏదేమో వాయిస్ అయితే చాలా గంభీరంగా గట్టిగా అనిపించింది. ఆ టైంలో దానికి ఇట్లా దొరుకుతానైతే అంతే అనుకున్నాం మేము. అంత కోపంలో ఉన్నట్టయితే అనిపించింది. కానీ ఇక్కడైతే హిప్పోపొటమస్ అయితే ఉంది, నీటి గుర్రం. ఈ ప్లేస్ అంతా దానికోసమే, ఇంత ప్లేస్ ఒకటే ఉంది. దానికి ఇప్పుడు లంచ్ టైం అనుకుంటా, అప్పుడు అయితే మధ్యాహ్నం అయింది. అందుకే దానికి గడ్డి వేస్తారు, గడ్డి మేస్తుంది. ఈ వాటర్లో స్నానం చేసుకుంటుంది. అదే ఒక్కటే అటు ఇటు తిరుగుతుంది. చాలా విశాలంగా ఉంది దానికైతే. ఇటు సైడ్ అయితే 2 ఉన్నాయి, ఇటు సైడ్ వేరే జోను. ఇక్కడ కూడా పెద్ద ప్లేస్ ఉన్నాయి వీటికి కూడా. ఇక్కడ రైనోసెరస్ ఖడ్గమృగము. ఇది కూడా సేమ్ నీటి గుర్రం లానే ఉంది కానీ కొంచెం స్ట్రక్చర్ వేరే ఉంది. ఇది కూడా గడ్డి మేస్తుంది. మన ప్రపంచంలో అతిపెద్ద పక్షి అంటే ఆస్ట్రిచ్. ఇప్పుడు మేము దాని దగ్గరికే వెళ్ళాము. అది చూడండి, దాని కాళ్ళు ఎంత హైట్ ఉన్నాయో, చాలా హైట్ ఉంది. అది దాన్ని ముట్టుకోవాలనిపించింది కానీ ఛాన్స్ లేకుండే. ఇక్కడైతే బర్డ్స్ అయితే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు వాటిని ముట్టుకుందాం అంటే అసలు ముట్టుకోనికి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడైతే కింగ్ లయన్ అయితే ఉన్నాడు, ఆఫ్రికన్ లయన్. ఇక్కడ చూడండి, కింగ్ లయన్ ఉంది, లయనీస్ కూడా ఉంది. 2 ఇక్కడ ఉన్నాయి చూడండి. అవి 2 ఇట్లా ఆడుకుంటున్నాయి. అసలు వాటిని చూసిన అయితే భలే అనిపించింది మాకు.
ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాము. మేము ఇంటి దగ్గర నుండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ముందే ప్లాన్ ఉంటేనైతే ఫుడ్ ఇంటి దగ్గర నుండే ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. పిల్లలు కూడా ఇంటారు కాబట్టి మేము ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. బయట ఫుడ్ తినిపిద్దామంటే వాళ్ళకు అది హెల్తీ కాదు కాబట్టి ఇంట్లోనే చేసుకొని అయితే వచ్చాము. మా పిల్లలకు మేము తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాము చూడడం అయితే. ఇంకా ఏమేమి చూసామో మీరే చూడండి. కానీ జూ పార్క్ లో థ్రిల్లింగ్ పార్ట్ ఏంటంటే సఫారీ రైడ్. మేము దాన్ని మిస్ అయిపోయాం. మాకు టైం అయిపోయింది. టైం అయితే సరిపోలేదు. మేమైతే ఇంటికి బయలుదేరాము. సఫారీ రైడ్ చేయాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. మేము అనుకోకుండా వచ్చాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సఫారీ రైడ్ అయితే చేస్తాము. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్టింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.